హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి మనం ఎక్కడ ఉందో తెలుసా? సో మనం నరసింహస్వామి కొండ దగ్గర అయితే ఉన్నాం మన నెల్లూరులో. సో వెనక నుండి వ్యూ అయితే చూపిస్తాను. నాది కాదు చూడండి, వ్యూ వచ్చేసి సూపర్ ఉంటుంది. చూడండి వ్యూ వచ్చేసి భయ ఏ మాత్రం అమాత్రం చల్లగా సూపర్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 1 o'clock అయితే అవుతుంది. సో మావాడు చూడండి ఇక్కడ పైకి ఎక్కేసి అయితే ప్రయోగాలు చేసినాడు. ఉదయ్ హాయ్ చెప్పు ఉదయ్. సో మనోడైతే ఇక్కడికి వచ్చేసాను, నేను ఉదయ్ అయితే వచ్చేసాము ఇక్కడికి. సో అక్కడ చూడండి మన నరసింహస్వామి కొండ అయితే కనపడుతుంది కదా. సో అది వచ్చేసి ఫ్యాన్లు అనమాట. సో వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. అలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? స్కిప్ చేయకండి, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు, ఓకేనా? చూస్తూ ఉండండి గైస్. సో గైస్ మనం వచ్చేసి ఇప్పుడు నరసింహస్వామి కొండ పైకి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూసినట్టయితే కటింగ్ అనేది చాలా చాలా అంటే సూపర్ అయితే ఉంది. మా ఊడి బండి అయితే తోలుతున్నాడు చూడండి. ఏ మాటగా ఆ మాట పోయా, రోడ్డు కూడా కానివ్వండి, అలాగే క్లైమేట్ కానీ చల్లగా సూపర్ అయితే ఉంది. ఎంత చూసినా కానీ ఈ వ్యూ అయితే చూడాలనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి మేము 3rd time అనుకుంటా రావడం. చాలా చాలా బాగుంది గైస్, చూస్తూ ఉండండి వ్యూ వచ్చేసి. సో గాయస్ మనం వచ్చేసి నరసింహస్వామి కొండ మీద గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ప్రెసెంట్ వచ్చేసి. సో చూడండి అదో ఫ్యాన్ అయితే అక్కడ కనబడుతుందో లేదో. పైకి కొండ పైకి అయితే వచ్చేస్తున్నాము. సో చూసారు కదా గాయస్, నరసింహస్వామి కొండ ఇలా ఉంటుంది. అలాగే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. నరసింహస్వామి కొండ ఈ ఫ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూడండి ఇట్లా వెళ్ళాలంట ఫ్యాన్కి దారికి. సో ఇక్కడ కూడా చూడండి చాలా అంటే బాగుంది. సో గాయస్ చూడండి దగ్గర నుండి ఫ్యాన్ చూస్తుంటే ఎక్కడ శ్రీవారి పాదం దారంట, పాదం ఉందంట పైన. సో ఒకసారి అయితే చూద్దాము. సరే గాయస్ అక్కడ చూడండి శ్రీవారి పాదం అంట, దారి అంట. అక్కడ ఏముందో చూడాలని ఉంది. సో ఎందుకో భయం వేస్తుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 1 అవుతుంది. తిప్పేసిరా అవద్దు గాయస్. ఇంకో అయితే చూపిస్తా అని చెప్పాను కదా. సో ఏంటంటే ఇప్పుడు నరసింహస్వామి కొండలో కోనేరు అనేది ఉంటాయి, 7 కోనేరులు అంటారు. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి ఎందుకంటావా, అక్కడ వచ్చేసి నాకు తెలిసి కూడా అంత మంచిగా ఏం లేదు అక్కడ. సో నాకు నచ్చింది ఏంటంటే ఆ కోనేరులో చిన్ని చిన్ని చేపలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ కూడా చూసేదానికి. అక్కడ కొంచెం సేపు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో దానికోసం వెళ్తున్నాము, చూద్దాము. అక్కడికి వెళ్ళి చూడండి మీరు కూడా. సో ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ కోనేరు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మా గ్లామర్లో అయితే వచ్చాము, డ్రైవింగ్ చేసినది అనమాట. సో అక్కడ కోతులు అయితే ఉన్నాయి. సో అదైతే కోనేరులు అనమాట. అది సో అన్నీ అయితే కోనేరులు అనమాట. సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఒకసారి. సో వాటర్ ఉన్నాయా, ఫిషెస్ ఉన్నాయా ఏంటి అనేది చూద్దాం గైస్. చెప్పులు వదిలేసేది. సో గైస్ అలా పక్షి కదా అది, దాన్ని ఏదో అంటారా, వడ్రంగి పెట్టరా చేపలు ఏమొచ్చి చచ్చిపోయినట్టు అన్నీ. సో లోపలికి వెళ్తున్నాము. సో కోనేరు అంటే దేవుడితో సమానం అనమాట. సో దానికోసం చెప్పులు కూడా వదిలేసి అయితే వెళ్తున్నాం మేము. ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో కోతిపిల్ల చూడండి, ఇక్కడ ఫిషెస్ అయితే ఉన్నాయి, ఉదయం ఉన్నాయి అంటున్నాడు. సో చూద్దాం. ఏరా అంత లేవు, ఇప్పుడు తగ్గినాయి. మరి అంత రాలా. వాటర్ మా ఓడేడికి వచ్చేయని చేస్తున్నాడు చూడండి. చేపలను పిలిచేదానికి అది వేస్తున్నాడు. బిస్కెట్లు లేవంటే వీడికి. మా వాడు చేపల కోసం ఎన్నో ప్రయత్నిస్తున్నాడు. చూస్తే రావట్లే. ఉదయ్ ఆగుదయ్, అక్కడ వేసా. ఒక్కటైనా వచ్చిందా? సో చూడండి గైజ్, ఉదయ్ ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్? ఎడా బాగుందా? ఏమొద్దా? లేదు గైజ్, మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది వ్యూ వచ్చేసి. మీరు కూడా ఎంజాయ్ చేయండి వచ్చి.